విమానం ఎడమ వైపున ఎమర్జెన్సీ డోర్కు అత్యంత సమీపంలో నేను కూర్చున్నాను. నా సీట్ నెంబర్ 11A. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టింది. వెంటనే నేను చనిపోయాను అనుకున్నాను, కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజ్లేజ్లో ఓ రంధ్రం కనిపించింది. నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్లాక్ చేశాను. ఆ రంధ్రంను కాలితో తన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్లేజ్లో పగిలిన భాగం అనేది నాకు క్లారిటీ లేదు. నా కళ్ళ ముందే అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేనెలా బతికానో నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ దేవుడే నన్ను బ్రతికించాడు. కొన్ని క్షణాల పాటు నేను చనిపోతున్నాను అనే భావించాను. కళ్ళు తెరిచి చూస్తూ నా చుట్టూ మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను బతికే ఉన్నాను అని తెలుసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాను అని రమేష్ చెప్పారు.